ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అందరూ కొత్త వాళ్ళు, మిగతా వాళ్ళు ఉన్న కృష్ణరాజు గారు ఎలివేషన్ ఆల్రెడీ అప్పటికి తెలుసు ఆయన ఏంటి అనేది. పెద్ద ప్రొడ్యూసర్ కూడా కదా, గోపికృష్ణ బ్యానర్ వాళ్ళది. అవును, మరి అట్మాస్ఫియర్ ఎలా ఉండేది? అదేనమ్మా, అది చెప్తాను. పొద్దున రావడంతోనే ఆ డ్రెస్ చేసుకోవడం, మేకప్ లేవు, అవును, ఎండలు ఉంచుకోవడం. అప్పుడు నేను తెల్లగా బాగుండేవాడు. ఈ తెల్లగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎండలు ఉంచుకునేవాడు. బాలు మహేంద్ర కెమెరామెన్ ఒక గంట నుంచి ఉంటాం. ఆ డ్రెస్ ఇలా వాళ్ళ బాబు గారు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు, యాక్ట్ చేస్తున్నాం. ఒకరోజు నాకు షూటింగ్ లేదు, నేను మామూలు ఫ్యాన్ షర్ట్ వేసుకొని జనాన్ని సత్తున్నా. జనం అప్పుడే అలవాటు పడిపోయారు, అప్పుడే అలవాటు పడిపోయారు బాగా. ఇంకా వాళ్ళందరినీ నెడుతున్నా. ఎవరు కుర్రోడు? బాపు గారు అడిగారట, మన భీముడు కృష్ణరాజు, మన భీముడు అండి. ఏంటి ఇంత బాగున్నాడా? అంటే భలేవాళ్ళే, అదే చాలా గొప్ప వేషం, అది ఆడికి అది మంచి పేరు వస్తుంది అది అని కృష్ణరాజు గారు అప్పుడే చెప్పారంట. ఆడొక్కడికే మంచి పేరు వస్తుంది అని చెప్పాను. తర్వాత నిజంగా అంత మంచి పేరు వచ్చింది, బాగానే చేసాం. ఇలాగా ఆల్మోస్ట్ అందరూ హీరో బాలయ్య గారు అని, ఇంకా అక్కడి నుంచి సక్సెస్ ఫార్ములా అంటారే, ఆర్టిస్ట్గా ముద్రపడిపోయింది. అన్ని సినిమాలు చేసేవాడిని. కాకపోతే ఎక్కువ 40-50 సినిమాలు 40-50 రోజులు అడిగితే ఆడది తప్పించుకొని అది ఎంత పెద్ద హీరో వేసేది ఇటు వచ్చేవాడు. ఎక్కువ సినిమాలు చేయాలి, నెంబర్లు అంతే. 40-50 రోజులు అడిగారంటే మోస్ట్ పవర్ఫుల్ రోలే అయ్యి ఉంటుంది మీకు. నేను అది ఫస్ట్ కొత్తలో అలాగే దెబ్బతిన్నాను. 40-50 రోజులు అడిగి మహా అంటే 4-5 రోజులు చేసేవాడు. మిగతా రోజులన్నీ అలా ఉండేది, ఊరికి అలా ఉండిపోయి చెప్పేవాడు కాదు. ఇదేదో మనకి అచ్చురాదు అని ఇటు వచ్చేసేవాడు. వాళ్ళు తర్వాత ఎవరన్నా కాదు ప్రసాద్ వెయ్యాలి అని ఎవరన్నా పట్టుబట్టి ఇచ్చేస్తే అప్పుడు చెప్పేవాడు. నా పరిస్థితి ఎన్ని రోజులు ఉన్నాయో చెప్పండి, కరెక్ట్గా అన్ని రోజులు నేను చేస్తాను. ఆ తర్వాత మెల్లిమెల్లిగా అందరూ జనానికి కూడా అలవాటు పడిపోయారు. ఉన్న రోజు చెప్పడం, అవి చేసుకోవడం. ఒకరోజు ఉన్నా చేసేవాడిని, గంట ఉన్నా చేసేవాడిని. అది కౌంటింగ్ రావాలి నాకు. అలాగా అందరి హీరోలతో చాలా బాగా చేసేవాడు. ఇలాగ ఇంకా శోభన్ బాబు గారితో అయితే ఎక్కువ నేను పిలిచేవాడిని. ఆయనతో ఆల్మోస్ట్ ఎక్కువ నా పేరు చెప్పేవాడు ఆయన. కృష్ణరాజు గారు కానీ, కృష్ణ గారు కానీ, శోభన్ బాబు, వీళ్ళు ముగ్గురు కూడా నా పేరే చెప్పేవాడు. ఏదన్నా ప్రాబ్లం వస్తే నేను వాళ్ళ మేనేజర్ చెప్పేవాడు, నాకు ఇలా ప్రాబ్లం ఉంది, ఏదన్నా ఉంటే అంటే ఏం పర్వాలేదు మేము చూసుకుంటాం, ఒప్పుకోమని ఉంది వాడిని. ఇలాగనేవాడు. సొంత తమ్ముళ్ళ చూసుకున్నారు వీళ్ళు ముగ్గురు. నిజంగా ప్రతి సినిమాలో చేసేవాడు. శోభన్ బాబు గారు చాలా బాగా, ఆయన ఒకసారి నాకు ఇక్కడ మెడ్రాస్లో ఫ్లాట్ ఉంది, అందరూ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, అలా అమ్మేసి అక్కడ కొనుక్కుంటాను, ఇక్కడ ఇది అమ్మితే అక్కడ నాకు 2 ఫ్లాట్లు వస్తాయి, నాకు కొంచెం హెల్ప్ అవుద్ది కదా. నేను నువ్వు ఫస్ట్ కొనుక్కున్న ఫ్లాట్ నువ్వు అది అమ్మితే నీ కొడుకు ఒకటి ఉంటుంది ఇక్కడ, నువ్వు నీ మెంటాలిటీ నువ్వు అక్కడికి వెళ్ళి సినిమాను ఇంకో ఏదో చేసి తగలేస్తావు, నువ్వు అక్కడికి వెళ్ళి సంపాదించు, 1 కాదు 10 కొనుక్కో, ఇది మటుకు అమ్మద్దు అన్నాడు. సరే ఏం చేయాలి, ఓకే అని ఇవాళ అది ఉన్న బట్టే మళ్ళీ నేను మెడ్రాస్ వచ్చాను. అది లేదనుకో మంగ వచ్చేవాడు కాదు, అక్కడే ఉండిపోయేవాడు. ఇప్పుడు ఆ ఇల్లు ఉంది కాబట్టి ఓకే, ఇక్కడ లేదు మనకి అంటే అక్కడ వేషం తగ్గిపోయింది మనకి, ఎందుకు ఇక్కడ అనవసరం అని ఇటు వచ్చేసాను. ఇటు వచ్చిన తర్వాత మళ్ళీ సీరియల్స్ వచ్చినాయి. సీరియల్స్ నుంచి రావడానికి అన్ని ఏవిఎం పెద్ద పెద్ద బ్యానర్లు మొత్తం కూడా నేనే రోజు 2-3 షూటింగ్ చేసేవాడు. సినిమా షూటింగ్ ఎలా చేశాను, ఇక్కడ సీరియల్స్ కూడా అలా చేశాను. దీంతో ఏమైంది, పెద్ద పెద్ద సినిమాలు నాకు వచ్చినాయి కానీ చేసే వీళ్ళకి ఆల్రెడీ నేను కమిట్ అయ్యి ఉన్నా. సీరియల్స్ కమిట్ అయ్యి ఉంటే ఇంకా మళ్ళీ సినిమా చేయలేం. అప్పుడు అది కూడా ఆలోచించి ఇంక వద్దులే మన సినిమా వద్దని ఆల్మోస్ట్ 30 సంవత్సరాల నుంచి ఏదన్నా మధ్యలో మొరారి వాళ్ళు ఈ పద్ధతులు అంటే ఇలా ముందే చెప్పేవాడు. నాకు ఎప్పుడు పిలుస్తారో తెలీదు, బట్ వాళ్ళు ముందే చెప్తారు. కానీ నేను అక్కడికి వెళ్ళాలంటే పాపం అలాగే మురారి అలా చేసి అలాగే అప్పుడప్పుడు సినిమా చేసేవాడిని. కొన్ని రోజులు ఆ రకంగా ఈ హీరోలతో నెట్టాం. చాలా మటుకు
ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు వస్తాయో తెలియదు. ఒక్కోసారి నిరుత్సాహం వచ్చేది. ఏం చేయాలి నేను బయటికి వెళ్ళి? సినిమాలు లేవు, సీరియల్స్ లేవు, ఏం చేయాలి? ఏం ఆలోచించడానికి కూడా ఏం లేదు. బయటికి వెళ్ళి కూరగాయలు కొనలేము, మార్కెట్కి వెళ్ళలేము. ఈ పరిస్థితిలో ఎలా బతకాలి, కుటుంబాన్ని ఎలా నెట్టాలి అన్నది అదొక ఆలోచన బాగా ఉండేది. సరే, వచ్చిన దాన్ని మనం జాగ్రత్త చేసుకుంటూ ప్రతి రూపాయి చేసుకుంటూ ఇంకొకరి దగ్గర మనం చేసి ఆపకుండా ఉండాలి. దేవుని ఒకటే అడిగేవాడిని, వెళితే నన్ను తీసుకెళ్ళిపో, ఒక్కరి దగ్గర చేయి చాపి మటుకు పెట్టే పరిస్థితి నన్ను ఉండవద్దు. ఇంకా కోట్లు అడిగేవాడు కాదు, ఇళ్ళు అడిగేవాడు కాదు. ఇది ఒకటే ఆయన్ని కోరుకునేది. ఎప్పుడు దేవుడి గుడికి వెళ్ళినా ఇలా అడిగేవాడిని. దేవుడు అలాగే ఎవరి దగ్గర చేసి ఆపనివ్వకుండా నేను హ్యాపీగా వెళ్ళాడు. ఈ లోపల నా కొడుకు నా చేతికి వచ్చాడు. ఇక వాడు ఉండి, ఒరే డాడీ ఇంక వద్దు, ఎన్నాళ్ళు పడ్డారు, ఇంకా మీరు రిలాక్స్ అయిపోండి. ఒరే వస్తే చేస్తా, రాకపోతే మటుకు నేను ఎవరిని అడగను, ఇంట్లోనే ఉంటాను. సడన్గా ఒక రోజు అంటే మా వాడు, డాడీ నాకు ఇప్పుడిప్పుడే ఆఫర్స్ వస్తున్నాయి, బిజినెస్ ఇప్పుడు డెవలప్ అవుతుంది, మీరుంటే నాకు సపోర్ట్ ఉంటుంది, పిల్లల్ని మీరు చూసుకుంటారు, నేను బిజినెస్ డెవలప్ చేసుకుంటాను. ఇంకా అప్పుడు మెంటల్గా డిసైడ్ అయిపోయాను, ఇంకా వద్దు సినిమా ప్రపంచం. వచ్చినాయి ఈ మధ్య చిన్న చిన్న గెస్ట్ వేషాలు, ఒకరోజు వేషాలు తెలుగు వచ్చినాయి, చాలా వచ్చినాయి. చెప్పేసేవాడిని, అయిపోయింది, ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేశాను అన్నారా? ఫుల్ స్టాప్ పెట్టేశాను ఆల్మోస్ట్. వద్దనుకున్నా. ఇప్పుడు నా ప్రపంచం పిల్లల ప్రపంచం. చాలా హ్యాపీగా మనోడు మనవరాళ్ళు తాత తాత అని పిలుస్తూ ఉంటే తాతయ్య తాతయ్య అన్న పిలుపు ఉంటుంది చూసారా, సూపర్. సో టైం అంతా అలా గడిచిపోతుంది బాగా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.